హరే కృష్ణ. అందరికీ యోగిని ఏకాదశి శుభాకాంక్షలు. ఈ పవిత్ర యోగిని ఏకాదశి సందర్భంగా శ్రీ శ్రీ రాధా దామోదరుల కృపతో యోగిని ఏకాదశి మహిమను తెలియజేసే దివ్య కథను విందాం. ఈ కథ ద్వారా యోగిని ఏకాదశి యొక్క ప్రాముఖ్యతను తెలుసుకొని శ్రీహరి భక్తులు మరింత ముందుకు సాగుతాం. ఈ కథ యొక్క ప్రారంభం. ఇప్పుడు పురాణాలలో వివరించబడిన యోగిని ఏకాదశి దివ్య కథను శ్రద్ధగా విందాం. హరే కృష్ణ. జ్యేష్ఠమాసంలోని కృష్ణపక్షంలో వచ్చే యోగిని ఏకాదశి మహిమ శ్రీకృష్ణ యుధిష్ఠర సంవాద రూపంలో బ్రహ్మ వైరాహత పురాణంలో వర్ణించబడింది. ఒకసారి ధర్మరాజు శ్రీకృష్ణునితో, ఓ దేవా మధుసూదన, నిర్జల ఏకాదశి మహిమను నేను విన్నాను. ఇప్పుడు జ్యేష్ఠమాసంలోని కృష్ణపక్షమున వచ్చే ఏకాదశిని గురించి వినాలనుకుంటున్నాను. దానికి దేవదేవుడు ప్రత్యుత్తరమిస్తూ, రాజా, యోగిని ఏకాదశి అనే పిలువబడే ఈ ఏకాదశిని గురించి నేను నీకు వివరిస్తాను. ఇది మనిషి యొక్క ఘోరమైన పాపాలను నశింపచేసి అతనిని సంసార సాగరము నుండి ఉద్ధరిస్తుంది. ఈ సత్యాన్ని వివరించడానికే ఇప్పుడొక పురాణ గాథను తెలియచేస్తాను అని పలికి ఆ కథను వివరించసాగారు. అలకాపురి రాజైన కుబేరుడు గొప్ప శివభక్తుడు. అతడు నిత్యము శివారాధన చేసేవారు. అతని దగ్గర హేముడనే ఒక యక్షుడు తోటమాలిగా ఉండేవాడు. అతని భార్య విశాలాక్షి. ఆమె అతి సౌందర్యవతి. ఆమె పట్ల హేముడు అమిత ఆసక్తుడై ఉండేవాడు. హేముడు నిత్యము మానస సరోవరము నుండి పుష్పాలను తెచ్చి శివపూజనార్థమై యక్షరాజుకు కుబేరునికి ఇచ్చేవారు. ఒకరోజు అతడు మానస సరోవరం నుండి పుష్పాలను తెచ్చినప్పటికీ వాటిని కుబేరుడికి ఇవ్వక భార్య ప్రేమచే బద్ధుడై ఇంటిలోనే ఉండిపోయాడు. తత్కారణంగా ఆ రోజు కుబేరుడికి పూలు అందలేదు. హేముని కొరకు అతడు 6 గంటలు ఎదురు చూశాడు. పూలు లేకపోవడం వల్ల శివారాధనను పూర్తి చెయ్యలేక అతనికి తీవ్రమైన కోపం వచ్చింది. తోటమాలి చేసిన ఆలస్యానికి కారణమేమిటో తెలుసుకోమని అతడు ఒక దూతను పంపాడు. హేముడు భార్యతో కూడి ఇంటిలో భోగవిలాసాలలో ఉన్నాడని వినిన కుబేరుడు ఆగ్రహోదగుడైన వెంటనే అతనిని తన చెంతకు తీసుకొని రమ్మని భటులను పంపాడు. తన పొరపాటును తెలుసుకొనిన హేముడు ఎంతో సిగ్గుపడి భయముతో కుబేరుణ్ణి దగ్గరకు వచ్చి వందనం చేశాడు. అతనిని చూడగానే కుబేరుని శరీరం కంపించింది. కళ్ళు ఎర్రబడ్డాయి. తీవ్రమైన క్రోధముతో అతడు, ఓరి పాపి, ధర్మ వినాశకుడా, నా పరమ ఆరాధనీయుడగు శివుని నిర్లక్ష్యపరిచి నీవు ఇంద్రియభోగంలో నెలకొన్నావు కనుక నీవు శ్వేతకుష్టి సంప్రాప్తించుకాక, నీ భార్యతో నీకు నిరంతరము వియోగం కలుగుకాక. ఓరి మూర్ఖుడా, వెంటనే నీవు ఈ ప్రదేశమును విడిచి వెళ్ళిపో అని శపించి హేముణ్ణి గెంటివేశారు. కుబేరునిచే శపితుడైన హేముడు వెంటనే అలకాపురి నుండి పతనము చెంది ఈ భూమిలో జన్మించాడు. శ్వేతకుష్టి సంప్రాప్తించగా అతడు తీవ్రమైన దుఃఖ పరిస్థితులకు లోనయ్యాడు. తీవ్రమైన మానసిక క్షోభ చేత, ఆకలి దప్పుల చేత అతడు ఒకసారి చొరరాని దట్టమైన అడవుల్లో ప్రవేశించాడు. అచట అతడు పగటిపూట తీవ్రమైన దుఃఖాన్ని, రాత్రిపూట నిద్రలేమిని అనుభవించాడు. ఆ విధంగా చలికాలం, ఎండాకాలం కూడా గడిచిపోయింది. కానీ శివపూజలో సహాయపడిన కారణంగా అతని స్మృతి మాత్రం చెక్కచెదరలేదు. అనేక పాపాలు చేసినప్పటికీ అతడు పూర్వకర్మలను చక్కగా స్మృతి పదనమున నిలుపుకున్నాడు. అతని చిత్తము విశుద్ధముగాను అప్రమత్తంగాను ఉండేది. ఆ విధంగా అడవిలో చరిస్తూ అదృష్టవశాత్తుగా అతడు మార్కండేయ మునిని కలుసుకున్నాడు. ఆ ఋషి ఆయువు 7 కల్పాలు. తాను పరమపాపినని భావించిన హేముడు దూరము నుండే ఆ ఋషికి పదే పదే నమస్కరించాడు. కరుణాహృదయుడైన మార్కండేయుడు అతనిని చెంతకు పిలిచి ఆ కుష్ఠవ్యాధి ఎలా వచ్చిందని
అంతటి దయానీయ స్థితి సంప్రాప్తించడానికి అతడు చేసిన పాపమేమిటి అని ప్రశ్నించారు. మార్కండేయ ఋషి ప్రశ్నకు బదులుగా హేముడు అతనితో, ఓ మునివర్య, నేను కుబేరుని తోటమాలి హేముడ్ను. మానస సరోవరము నుండి ప్రతిరోజు నేను పూలు తెస్తే నా ప్రభువు కుబేరుడికి ఇస్తే ఆయన వాటితో శివారాధన చేసేవారు. కానీ ఒకరోజు భార్యలోలుడైన కారణంగా పూలు తేవడంలో ఆలస్యమైంది. దానికి కుబేరుడు నాకు శ్వేతకుష్టి సంప్రాప్తిస్తుందని, నిరంతరం భార్య వియోగము కలుగుతుందని శపించాడు. కానీ పరమ దురదృష్టవంతుడైన నేను మిమ్ము కలిసినంతట భాగ్యవంతుడను ఏ విధంగా అయితినో తెలియట్లేదు. పరుల దుఃఖాన్ని చూసి సాధువుల హృదయం దుఃఖితమవుతుందని వారు సదా సంశ్రేమ కార్యాలలో నెలకొని ఉంటారని విన్నాను. ఓ మహాముని, శుభమును బడియడానికే ఈ పతితుడు ఈరోజు మీకు శరణాగతుడయ్యాడు. దయచేసి నన్ను ఉద్ధరించండి అని విన్నవించారు. ఎంతో దయ కలిగిన హృదయుడై అతనితో, ఓ తోటమాలి, పరమ మంగళకరమైనది, లాభకరమైనది అయిన వ్రతమును నీకు చెప్తాను. జ్యేష్ఠమాసంలోని కృష్ణపక్షంలోని వచ్చే యోగిని ఏకాదశిని నీవు శ్రద్ధగా పాటించు. దాని ప్రభావంతో నీవు ఈ కుష్ఠరోగం నుండి బయటపడతావు అని అన్నారు. మార్కండేయ ముని ఉపదేశాన్ని వినిన హేముడు ఆనందంతో ఉప్పొంగిపోయి ఆ ఋషికి పదే పదే నమస్కరించారు. తరువాత ఆయన ఆదేశానుసారము అతడు పవిత్రమైన ఏకాదశి వ్రతాన్ని పాటించారు. ఆ వ్రత ప్రభావంతో అతనికి పూర్వ దివ్య రూపం తిరిగి వచ్చింది. తరువాత అతడు ఇంటికి తిరిగి చేరి తన భార్యను కలుసుకున్నారు. 88,000 మంది బ్రాహ్మణులకు సంతర్పణ చెయ్యగా వచ్చే ఫలము కేవలం ఈ యోగిని ఏకాదశి వ్రతపాలన వలన కలుగుతుంది. ఇది మనిషి యొక్క సమస్త పాపాలను నశింపచేసి అమిత పుణ్యాన్ని చేకూరుస్తుంది. హరే కృష్ణ. ఈ విధంగా యోగిని ఏకాదశి యొక్క మహిమను పురాణాలు వివరిస్తున్నాయి. ఈ పవిత్ర ఏకాదశిని భక్తి శ్రద్ధలతో ఆచరించి శ్రీహరి కృపను పొందుదాం. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదికి జై. సర్వే జన సుఖినో భవంతు.